ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల వైసీపీ వైఖరి మారుతుందా? ఇటీవలి కాలంలో అటు మొన్న మార్గాని భరత్ కానివ్వండి, ఇటు కేతిరెడ్డి కానివ్వండి, ఆయన టార్గెట్ చేయొద్దు, ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఎందుకు అలా వాళ్ళ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? అంటే మనకి ఒక తెలుగు సామెత ఉంది, క్షౌరం అయితే కానీ వివరం కాదు అని చెప్పని. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిని దిగజార్చుకొని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీల మీద వ్యక్తిగత దాడులు చేస్తూ వచ్చారు. వాళ్ళ రాజకీయ కార్యకలాపాలని నిర్వహించుకొనివ్వని ప్రతిబంధకాలు సృష్టిస్తూ వచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తూ వచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎన్నికలను ఎదుర్కొనే సందర్భంలో ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు అంటే ఇంకొక ప్రతిపక్షంగా పోటీ చేస్తున్న జనసేన పార్టీకి ఓటు పోలరైజేషన్ జరగకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక జరగకూడదు అనే ఉద్దేశంతో టార్గెటెడ్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేశారు. ఆ ఎన్నికల్లో అది ఫలితం దక్కింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం పోలరైజేషన్ జరిగింది. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వైఖరి కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఇవాళ వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపేసి ప్రతి సందర్భంలో విధానపరంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న లోపాలని ప్రస్తావిస్తుంటే ఈయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాల గురించి అయితే ప్రశ్నిస్తున్నారో, ఏ లోపాలనైతే ఎత్తి చూపుతున్నారో వాటి గురించి వివరణ ఇవ్వాల్సిన పాలకులు వాటి గురించి వివరణ ఇవ్వకుండా కన్వీనియంట్గా వాటిని ఇగ్నోర్ చేసి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉచ్చరించడానికి ఏ స్థాయిలో కూడా సిద్ధపడాల. ఎంతసేపటికి ఆయన ఏ సందర్భంలో ప్రస్తావించినా కూడా దత్తపుత్రుడు, ప్యాకేజ్ ఇస్తారు, మ్యారేజ్ ఇస్తారు, ఇట్లాంటి వ్యాఖ్యలతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజల్లో పలచం చేయాలని చెప్పని పదే పదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇచ్చిన 5% రిజర్వేషన్ని ఎక్స్క్లూజివ్గా కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు తాను పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత రద్దు చేసిన నేపథ్యంలో అది కాపు సామాజిక వర్గం కూడా చాలా అంటే వాళ్ళు మనసులో పెట్టుకొని ఉన్నారు అది. కానీ పవన్ కళ్యాణ్ గారిని పదే పదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తన పార్టీ నాయకుల చేత పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళ చేత దారుణాది దారుణంగా వ్యక్తిత్వాన్ని పాల్పడిస్తున్న నేపథ్యంలో ఇది ఆ సామాజిక వర్గంలో కూడా కసిని పెంచింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠం నేర్పి తీరాలి అనే అభిప్రాయానికి చాలా బలంగా తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో అంటే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది అన్నట్టుగా ఒక రకమైన అంటే విధ్వంసకర రాజకీయాలకి దూరంగా పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలకు ముందు ఆయనలో ప్రదర్శించిన ఆవేశాన్ని కూడా తగ్గించుకొని 2019-24 మధ్య చాలా మెచ్యూర్డ్గా ఆయన పార్టీని నడిపారు. ప్రజా సమస్యల పట్ల చాలా లోతుగా అధ్యయనం చేసి స్పందించడం మొదలుపెట్టారు. అదే సందర్భంలో ఆయనకి ప్రజల్లో ఒక ఇమేజ్ తనకు తానుగా ఏర్పరచుకోగలిగారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయినా కూడా ఒక రకంగా ప్రజారాజ్యంలో లాంటి అనుభవమే మళ్ళీ ఎదురవుతుందా, పవన్ కళ్యాణ్ గారు ఇక జనసేన పార్టీని వైండప్ చేస్తారా అన్న అనుమానాల దగ్గర నుంచి కూడా అంత ఘోర ఓటమిని చూసి కూడా వెరవకుండా కసిగా పట్టుదలతోటి తన పార్టీని నడిపించారు. అదే సందర్భంలో విధానపరంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. తన వ్యక్తిత్వం మీద ఎంత దాడి చేసే ప్రయత్నం చేసినా తాను సంయమనం కోల్పోకుండా 1-2 సందర్భాల్లో తప్ప తాను ఎక్కడ సంయమనం కోల్పోకుండా తన రాజీలేని పోరాట ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీతోటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని ఇవ్వకూడదు అని చెప్పని 2022 మార్చి 14వ తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కలగలిసి అన్నిటికన్నా ముఖ్యంగా తాను స్వయంగా తన కష్టార్జితం నుంచి 3,000 రైతు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తూ 30 కోట్ల రూపాయలు ఆయన చేసిన సహాయం తనకు ఒక మైలేజ్ తీసుకొచ్చింది. ఇటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారిని చాలా అండర్ ఎస్టిమేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా ఇష్టరీతిన చెలరేగిపోయి చంద్రబాబు నాయుడు గారిని, మీడియా సంస్థలని తోడేళ్ల గుంపు అని చెప్పని
దుష్ట చతుష్టమే అని చెప్పని, వాళ్ళకు తోడు దత్తపుత్రుడు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని అదే పనిగా టార్గెట్ చేస్తాన నేపథ్యంలో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి బూమరాంగ్ అయిందనేది వాస్తవం. కాబట్టే ఇవాళ జనసేన పార్టీ అసెంబ్లీ గేట్ ఆయన్ని తాకనీయమన్నారు పవన్ కళ్యాణ్ గారిని. అటువంటి స్థితి నుంచి ఇవాళ తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్నారు, 2 పార్లమెంటు సభ్యత్వాలు నెగ్గారు. అంటే ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తోటి 11 స్థానాలకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కన్నా కూడా ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎమర్జీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వాన్ని అదే పనిగా టార్గెట్ చేయటం వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది ఇవాళ వైసీపీ శ్రేణులు రియలైజ్ అవుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రియలైజ్ అవ్వట్లా. కాకపోతే ఏంటంటే ప్రజలిచ్చిన తీర్పు నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఒక గౌరవప్రదమైన పిలుపు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పటికీ తత్వం బోధపడింది. నేను ఇందాక చెప్పినట్టుగా ఈలోపు ప్రజలు ఏ క్షౌరం చేయాలి ఆ క్షౌరం చేసేసి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, బిఆర్ నాయుడు గారు, రాధాకృష్ణ గారిని దుష్ట చతుష్టయం అంటూ వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ ఈ 5గురిని టార్గెట్ చేసి ఇష్టారీతిన విమర్శలు చేస్తూ వచ్చారో చివరికి అంతిమంగా జరిగింది ఏంటి అంటే 151 నుంచి ఈ 5ను గుంజేసుకున్నారు, 11 మిగిలినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.